అందరికీ నమస్కారం. నేను మీ జాజిల్ గోరి. భారత రాజ్యాంగం యొక్క ఉన్నతమైన ఔన్నత్యాన్ని భారత ప్రజలకి చాలామందికి తెలియదు. భారత రాజ్యాంగం అంటే అది ఒక రాజకీయ పాలకులకు మాత్రం సంబంధించిన ఒక అంశము, మరియు శాసనిక అంశాలలో అది కోర్టులకు మాత్రమే సంబంధించిన అంశము అని చాలామంది ప్రజలు భారత రాజ్యాంగాన్ని ఈరోజు వరకు తెలుసుకోలేకపోతున్నారు. అయితే భారత రాజ్యాంగం అనేది భారతదేశ ప్రజల ద్వారా నిర్మితమైంది. అది భారతదేశ ప్రజల యొక్క సార్వభౌమత్యానికి సంబంధించిన ఒక ప్రజాతంత్ర గణతంత్ర లౌకిక అంశమని ఎంతమందికి తెలుసు? ఈ విషయాలన్నీ మీతోటి వరుసగా పంచుకోవాలని నేను ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నాను. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 2015 నుంచి భారత ప్రభుత్వము ప్రతి ఏటా నవంబరు 26ని అతి ఘనంగా నిర్వహించాలని సంకల్పించింది. ఆ సందర్భంగా ప్రతి ఏటా నవంబర్ 26 భారత రాజ్యాంగ రచన పూర్తయిన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతూ వస్తున్నది. అయితే ఇంకొక అంశం ఏమిటంటే 2024వ సంవత్సరానికి భారత రాజ్యాంగము 75వ సంవత్సరాలను పూర్తి చేసుకొని వజ్రోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఈ వజ్రోత్సవాల సందర్భంగా హమారా సన్నిధాన్ హమారా స్వాభిమాన్ అనే ఒక నినాదంతో కేంద్ర ప్రభుత్వము ఈ సంవత్సరం పొడవున అంటే నవంబరు 26, 2024 నుంచి నవంబరు 26, 2025వ సంవత్సరం వరకు ఈ ఉత్సవాలను హమారా సన్నిధాన్ హమారా స్వాభిమాన్ అనే నినాదంతో ఘనంగా పార్లమెంటులోని సెంట్రల్ హాల్లో ఈ ఉత్సవాలని జరుపుకోవడానికి ప్రారంభోత్సవము చేసింది. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ రచన యొక్క అపురూప ఘట్టాలను నేను మీతో వరుసగా పంచుకుంటాను. మీ అందరికీ కూడా తెలుసు, నేను ఒక రచయిత్రినే కాదు, నేను ఒక అడ్వకేట్ను కూడా. భారత రాజ్యాంగాన్ని పలు సందర్భాలలో నేను భారత రాజ్యాంగాన్ని చదవడం జరిగింది. ముఖ్యంగా నా విద్యార్థి దశలో సాంఘిక శాస్త్రంలో భాగంగా నేను భారత రాజ్యాంగ రచనని చదవడం జరిగింది. ఆ తర్వాత నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా నేను భారత రాజ్యాంగాన్ని చదవడము, దాని